నాకు తెలియకుండా నేను రియలైజ్ అవ్వకుండానే ఇలా డ్రైవ్ చేస్తుంటా. దాని తర్వాత ఎందుకు ఇంత స్టడీగా డ్రైవ్ చేస్తున్నా అని చెప్పి రిలాక్స్ శ్రీప్రియా అని చెప్పుకుంటా. జనవరి 6 ఆగంకల్ వాట్స్ ప్రాబ్లం. ఫ్రెండ్ గారు విజయవాడ నుంచి వచ్చాడు. విజయవాడలో నన్ను బాగా తిప్పాడు. ఇప్పుడు నేను తిప్పించాలి కదా. అంటే మీకు అర్థమైందా? అక్కడైనా ఇక్కడైనా. అమీర్పేటలో మొన్న ఇంకో ఫ్రెండ్ ఒక వెజ్ ప్యూర్ ఇస్ ఇట్ బాలాజీ డాబానా సంథింగ్ మన సత్యం థియేటర్ రోడ్ లో ఇవి సెన్సార్స్. ఎవరైనా నాకు దగ్గరికి వస్తే కీ 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 అని మోగుతాయి. నేను దగ్గరికి వెళ్ళిన కీ కీ అని మోగుతాయి. ఇదే లైఫ్ లో టాక్సిక్ పీపుల్ దగ్గరికి వస్తున్నప్పుడు కీ 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 అని బ్రెయిన్ లో మోగితే బాగుంది కదండి. అక్కడ మోగదు. ఇక్కడ మాత్రం ఇక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దామని నేను ప్లాన్ చేశాను. లేదంటే ఇంకా లమాకానికి వెళ్ళి ఫస్ట్ టీ తాగి ఆ తర్వాత వెళ్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇలా మధ్య మధ్యలో మీకు సొద పెడతా వింటా ఉంటుంది. ఓకే అర్పం బెక్కపం కథనిలడుల మరి శబ్దపం పేసట పేసం దరతి పూతనం పాపుట పేసం కామసూత్రం ఐజం కండరం డండం మండరం జంపింగ్ జంపింగ్ 1 2 3 4 టెం 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 డ్రీమం బెక్కపం క్రిటికల్ కండిషన్. whenever I am a little excited ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాను. సో అదొక 10% మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనిపించింది ఈ వ్లాగ్లో. నేను కంటెంట్ క్రియేషన్ ఊరికే కష్టం అని అన్నండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసే వాడికే చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అమ్మో ఇప్పుడు ఏమనుకుంటారు, అమ్మో వీళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు, అవన్నీ ఓవర్కమ్ చేసుకుని కెమెరా ముందుకు వస్తారు. ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళు ఎవరు. ఇకపోతే చుట్టూతో కోఆపరేట్ చేసే ఫ్రెండ్స్ ఒక టైపు, నాన్ కోఆపరేటివ్ ఫ్రెండ్స్ ఒక టైప్. కోఆపరేటివ్ ఫ్రెండ్స్ అంటే నీకు ఇష్టం వచ్చింది తీసుకోండి, నీకు కంటెంట్ కావాలా నేను తీస్తా అంటారు. నాన్ కోఆపరేటివ్ ఫ్రెండ్స్ అంటే హే ఐ అండర్స్టాండ్ యూ క్రియేట్ కంటెంట్ బట్ నేను రాకుండా చూసుకో, ఓకే నా వాయిస్ వచ్చినా పర్లేదు బట్ అక్కడ కట్ చేయి, ఇక్కడ ఇలా కనబడకూడదు అంటే. మా అమ్మ అయితే ఈ మధ్య మరీ ఘోరంగా తయారైందండి. అందరు చూస్తున్నారని చెప్పి అర్థమైపోయింది. ఇక నాని ఈ చీరలో బాగాలేదు, నేను నాని ఇక్కడ లుక్ బాలా, అందంగా కాదు ఆవిడకి ఏదో అలా. నేను సెక్యూరిటీ మెస్ లో జాబ్ సెక్యూరిటీ వదులుకొని నేను ఈ సెక్యూరిటీలోకి వచ్చాను. బట్ 2024 అండి, ఎవ్రీ డే ఏదో ఒక వీడియో, ఎవ్రీ డే ఏదో ఒక కాంటెంట్, సమ్ ఐడియా, సమ్ రికార్డింగ్, సంథింగ్. ఐ వాంట్ టు బి యాక్టివ్. యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు బి కన్సిస్టెంట్ విత్ క్రియేషన్. లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. ఏమిటో ఈ లెఫ్ట్ చూపిస్తే తగలడుతోంది. ఏమిటో ఇది అదే ఈ మాట చెప్దాం లైట్ వేసా. ఈ రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు చూడండి, నాకు అది నచ్చదు. రాంగ్ రూట్ లో వచ్చినప్పుడు ఆ ఫేస్ లో ఒక చిన్న ఫేస్ ఉంటది కదండి, అది ఉండాలి. అంతేకాకుండా హే నువ్వే రాంగ్ రూట్ లో వచ్చినట్టు అన్నట్టు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు చూడండి, కళ్ళలో పడవాలనిపిస్తుంది. మీకు అర్థమైంది కదా? రాంగ్ రూట్ లో వచ్చినప్పుడు కొంచెం అదేంటి అదేం వర్డ్ అండి, తప్పు చేస్తున్నావు అన్న ఫీల్. దాని వర్డ్ ఏంటండి, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఉండాలంటా. నేను అది లేకుండా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా వస్తారు చూడండి మీదకి. అనిపిస్తున్నానా? మనం ఎంత వద్దనుకున్నా, ఎంత అరిచినా ఈ కస్టమర్ కేర్ నంబర్ HDFC, బజాజ్ ఫినాన్స్, ఇంకోటే బొక్క భోషాను, ఎన్ని కంపెనీల నుంచి అరిచిపారదబ్బినా ఇట్స్ దేర్ జాబ్ అని చెప్పి వాళ్ళు చేస్తారు. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్య ఫోన్ ఎత్తగానే ఏదో ఒక పాట పాడుతున్నాను, లేదంటే యూట్యూబ్ లో ఏదో ఒక పాట ప్లే చేస్తున్నాను. సో దాట్ నాకు కోపం రా, ఆ కోపాన్ని నేను పాట రూపంలో తీర్చేసుకున్నా. ఇదే పాజిటివ్. వాళ్ళకి కూడా పాపం తిట్లు తిని లేదా కాల్స్ డీల్ చేసి ఒక చిన్న రిలాక్సేషన్ అని చెప్పి ప్రాబ్లమ్ సార్. ఇప్పుడే మీతో మాట్లాడే ముందు ఫోన్ వచ్చింది. సరే తోరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరనకో అని చెప్పి పాడాను. ఐడియల్లీ ఎంతసేపు పాడాను, ఒక 10-20 సెకండ్స్ పాడానా, 5 సెకండ్ కి అర్థమైపోవాలి ఇదేది ఆడుకుంటుందని. కానీ వాళ్ళు 30 సెకండ్స్ వింటున్నారు నా పాట. సో దిస్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. మీరు కుదిరితే ఓ జోక్ చెప్పండి. హే వెయిట్ ఐ డోంట్ వాంట్ ఎనీ లోన్ బట్ ఐ వాంట్ టు టెల్ యూ ఏ జోక్. చీమా ఎలిఫెంట్ జోక్ చెప్పండి, లేదంటే ఏదో ఒక జోక్ చెప్పండి. అరవడం మానేయండి, ఏం చేయలేరు. మీరెంత నారండి, పీకేదేం లేదు, వాళ్ళు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడే ఫారం మాల్ రోడ్కి వస్తున్నాం. అప్పట్లో ఇక ఫారం మాల్ అంటే ఆహా భలే వచ్చి టైం పాస్ చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు నువ్వే ఈ సైడ్ రావడం ట్రాఫిక్ మామూలు కాదు. బోల్డ్ మెమరీస్ ఉండే ఫారం మాల్. ఇన్ని బ్లాగ్స్ లో చెప్తావు శ్రీప్రియా అనే కదా మీరు అంటుంది. ఆపేసి కనిపించట్లేదు ఏమి అంటే జస్ట్ వాంట్ టు సే సంథింగ్. అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్ కోసం. 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అవుతుంది, 5 నిమిషాలు అంట. చూడండి మా అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అంటే ఇందాక ఏం చెప్పాను తెలుసా, కోఆపరేట్ చేయరు అస్సలు.
కనబడకూడదు వినపడకూడదు కానీ ప్రెజెన్స్ ఉంటది. సఫర్ అవుతుంది నేను. రమాకాంలో టీ బాగుంటని చెప్తే నన్ను డౌట్ చేస్తున్నారు. మీరన్నా చెప్పండి, రమాకాంలో టీ బాగుంటుంది. రమాకాంలో టీ దాని తర్వాత ఇవన్నీ నేను కట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఓవర్ ల్యాప్ మెల్లి మాట్లాడు. సో లమాకాన్ వెళ్ళి అక్కడ నుంచి సత్యం థియేటర్ ఆపోజిట్ ఒక చిన్న వెజ్ ప్లేస్ ఉంటది, బాలాజీ దమ్ దాబా. నీకు కనపడకుండా కనపడదు మ్యాప్స్ లో తెలుసా. అలాంటి ప్లేస్ తీసుకెళ్తున్నా నిన్ను. అర్థమైందా? నిన్నే హెడ్ బాత్ చూసావా? సిల్కీ ఉంది జుట్టు. హాయ్ ఎత్తో పోనీ మన పక్కన బ్లాగ్ తీసుకున్న డిస్ట్రిక్ట్స్. మనకి డ్రైవింగ్ వచ్చే ఫ్రెండ్ ఉండాలని ఎప్పుడు కోరుకోవాలి. ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే మనం పక్కన కూర్చొని బ్లాగ్ చేసుకోవచ్చు. అవునా కదా? చాయ్ చటుక్కున తాగరా బాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా బాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా బాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా. మా చిరుగారు ఏం పాడతారండి పాట? బాగోపోతే నా ముఖాన్ని కొడతా అన్నాడు, దుబ్బి దుబ్బి తాగాడు. బాగుంది కదా? Ramakan tea is the best tea. If you're not an Irani chai lover or if you don't enjoy Irani chai much like me, Ramakan is our go-to place. 15 rupees super ఉంటాయి అది. బట్ ఇవాళ ఏదో ఒక ఆ మిర్రర్ ఎక్స్క్యూజ్ మీ మిర్రర్ ఎక్కవా మిర్రర్ ఇవాళ ఏదో ప్లే ఉందంట. ఓన్లీ ఆ ప్లే అటెండ్ అవుతున్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ అంట. బట్ అట్లీస్ట్ అక్క వాజ్ వెరీ కైండ్. మాకు టీ ఆర్డర్ తీసుకుని బయటికి ఇచ్చింది. సో బయట నుంచి తాగి అంత దూరం నుంచి వచ్చి ప్లీజ్ చాలా దూరం నుంచి వచ్చామని అడగదాం అనుకున్నాను. బట్ ఆమె కన్సిడర్ చేసింది. ఎన్ రూట్ బాలాజీ దాబా. మీ అందరికి తెలియని ఒక ప్లేస్ నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఐఎమ్ వెరీ షూర్ నన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మస్ట్ హావ్ విజిటెడ్ దిస్ ప్లేస్. ఇట్స్ గోయింగ్ టు బి మీ బా ఫ్లైఓవర్ల మధ్యలోంచి ఇలా కారు వైడ్ యాంగిల్ లో తీస్తుంటే ఫ్రేమ్ ఉంది మచ్చా. అయితే ఇప్పుడే ఒక మెమరీ గుర్తొచ్చింది నాకు. మా ఫ్రెండ్ కి కాలేజ్ డేస్ లో ఒక 18+ కాంటెంట్ ఉన్న టీ షర్ట్ వేసుకున్నాడు. అనిల్ ట్రేడింగ్ గుర్తుందని అడిగితే ఈ మెమరీ గుర్తొచ్చింది. అది షర్ట్ వేసుకుంటే మా మేడం పిలిచింది, గీతా మ్యామ్ వాట్ ఈస్ దట్ అని అడిగింది అంట. అడిగితే నో మేడం నథింగ్, దట్ ఈస్ జస్ట్ దిస్ థింగ్ అని చెప్పారంట. దాని తర్వాత డీకోడ్ చేసుకుని స్టాఫ్ రూమ్ పిలిచి యూ కెనాట్ వేర్ సచ్ టీ షర్ట్స్ టు కాలేజ్, ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్ అని పద్ధతిగా చెప్పింది. ఇంకేమని చెప్పిందే అంతే అంట. నేనేం వేసి కకృతి పడే మనిషిని కాదు. నా వైపు 27 పెట్టుకుని నీకు 22 పెట్టే అంత పెద్ద మనసు ఉంది నాకు. అర్థమైందా? సో మేము వెళ్ళాల్సిన ప్లేస్ అది బాలాజీ దాబా. దట్స్ కరెక్ట్, హరి బాలాజీ దాబా. మామూలుగా ఉండదు మచ్చా. సాడ్లీ అల్లు అర్జున్ మాల్లో ఏ మాల్ అంటే అల్లు అర్జున్ మాల్, ఆ మాల్ పేరు ఏదో ఉంటది, ఏ సినిమాస్ ఏమో. బట్ ఎనీవే ఇక్కడ పార్కింగ్ దొరకదు కాబట్టి అక్కడ పార్కింగ్ చేసి బెక్కుడే. సత్యం థియేటర్ నువ్వు సత్యం థియేటర్ సినిమా చేసావా? నేను కూడా చూడలేదు. కాలేజ్ ఎస్ఆర్ నగర్ లో ఉండేదండి, అయినా సత్యం థియేటర్ లో ఒక్కటి కూడా చూడలేదు సినిమా. అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. కానీ సత్యం థియేటర్ అనగానే నాని గుర్తొస్తుంది. ఇదివరకు అన్ని సినిమాలు అక్కడే చూసేవాడు కదా. ఇంకోటి అంటే నేను ఇక్కడ అమెజాన్ లో చేస్తున్న డేస్ లో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మ్యాక్రోస్ నేర్చుకోవడానికి ఒక 3 నెలలు ఇన్స్టాగ్రామ్ కి కూడా దూరంగా ఉండి నేర్చుకున్నా. కానీ పీగింది ఏం లేదు. 50 రూపీస్ అండి పార్కింగ్. పాప్కార్న్ తక్కువ ఉంటే మాత్రం పార్కింగ్ కి పెట్టేస్తారా ఎక్కువ ప్రైస్? నాకు అర్థం కాదు. ఏం బాగాలేదు ఇది. స్లిప్ పోతే ఎక్స్ట్రా 10 అంటాడు, జాగ్రత్త పెట్టు. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ సేస్ రోటీ బటర్ నాన్ అన్ని చోట్ల ఒకటే ఉంటుందంట. మన ఫ్రెండ్స్ ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు కదండి, ప్రతిదానికి వంకలు పెట్టి అందరు బాగుంది అన్నది బాగాలేదు అనే కదా ఐడియా అండి. మా గ్యాంగ్ లో హై స్టాండర్డ్. ఒకటైతే అర్థమైందండి, ఎప్పుడైనా ఎవరినైనా ఒక ప్లేస్కి తీసుకెళ్ళేటప్పుడు హైప్ ఇవ్వకూడదని. అఫ్ కోర్స్ మనకి నిజంగానే నచ్చి హైప్ ఇస్తాం, కానీ ఎందుకు ఆ హైప్ అప్పుడప్పుడు వర్కౌట్ అవ్వదండి. లైక్ టుడే వాడికి నచ్చలేదు, బట్ నాకు నచ్చింది. హైప్ ఈజ్ రియల్ ఫ్రమ్ మై ఎండ్.
నింబు ఫ్రమ్ ద అదర్ సైడ్ బీ లైక్, ఇప్పుడే కదా అంత పిండా, కాస్త కూడా గ్యాప్ ఇవ్వవా? Sadly, I'm also that person who orders paneer curry but doesn't eat paneer. ముక్క కొరికితే కరిగిపోవాలండి, నరాలు గట్టయిపోకూడదు. మరి అలా ఉంటే ఎలా తినబుద్ధి అవుతుందండి? అలా తినేసి దర్జాగా మళ్ళీ మాల్లోకి ఏదో అప్పుడే ఎంట్రీ ఇస్తున్నట్టు బాగా వెళ్ళపించాం. తీరా చూస్తే వెళ్ళింది పార్కింగ్ స్పేస్. అవి వీడియో చూసి ఎవడు కంప్లైంట్ ఇవ్వకుండా ప్లీజ్. శాంతి శాంతి सुन तो जरा जाने जाना दिल से तुझको प्यार किया है दीवाना. పార్కింగ్ లో నేను పాటలు పెట్టాలండి, ఏం మజా వస్తుంది. ఒకప్పుడు జులై సినిమాలో క్యాఫే సీన్ అక్కడే జరిగింది, ఇప్పుడు మార్చేశారు. ఇక్కడ మా ఫ్రెండ్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్ కి వెళ్తే నిక్కర్లో వెళ్తే బూత్ తిట్టి బయట పంపించారు. శ్రీ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్. ఇంకేం చేసాం రా ఈ రోడ్ లో? మా కాలేజ్ రోడ్ అదే, కరూర్ వైశ్య బ్యాంక్ పైన. దిస్ ఇస్ అవర్ కాలేజ్ రోడ్. ఇక స్నాక్స్, బళ్ళు, జ్యూస్ పాయింట్లు, డుమ్మా కొట్టి కూర్చుంది అంతా ఈ రోడ్ లోనే మేము ఇది వరకు. ఇంకేమున్నాయిరా? ఏ మూలక ఫిష్ నూనెలో వేపి పెడుతుండే కదా, చేత పెట్టేసారి అన్ని అప్గ్రేడ్ అయిపోయి మనమే బేవర్స్ వెళ్ళాం. ఇంకా వచ్చి ఈ రోజులో నోస్టాలజియా కొన్నాం, అంతా మారిపోయింది మచ్చా. హిమాలయ బుక్ షాప్ లో మా కాలేజ్ లో ఎవరిదైనా బర్త్డే అయితే కొనేవాళ్ళం కదా. వాడు వచ్చి చెప్తున్నాడు, తలూపుతున్నాడు. ఉడిపి ఇది మన టిఫిన్ సెంటర్. ఎన్నిసార్లు టిఫిన్ తిన్నా గుర్తుందా నీకు? విందు టిఫిన్స్. ఉడిపి బడ్జెట్ ఉన్నప్పుడు తినేవాళ్ళం కదా. డొన్నె బిర్యానీ పెట్టారా కమ్మట్టి. ఇంకే కొండాపూర్ లో కూడా పెట్టు బే. మన బోండా పాయింట్ చూపిద్దాం రా. బోండా పాయింట్ చూడండి, ఎస్ఆర్ నగర్ లో ఇక్కడ ఒక బోండా పాయింట్ ఉంటది. ఇక్కడ అల్లం చట్నీ మాత్రం నెక్స్ట్ లో ఉంటుంది. అరే షాప్ పేరేందిరా నాయన, శ్రీ సాయి తేజ టిఫిన్స్. అండ్ ఇది ఉమేష్ చంద్ర స్టాచ్యూ. నేను కాలేజ్ నుంచి బస్ ఎక్కి అక్కడ దిగి ఇట్లా మా ఫ్రెండ్స్ నడుచుకుంటూ వచ్చి అన్ని రోడ్ సైడ్ ఫుడ్ తిని కాలేజ్కి వెళ్ళే వాళ్ళం. దట్స్ ద స్టోరీ బిహైండ్ ఎస్ఆర్ నగర్. ఇంకేమని చెప్పాలా? ఈ బస్ స్టాండ్ లో సినారియో గుర్తులే నీకు? పాదమెటు పోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడపడుతున్నా, తోడు రానా, ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడ నీవే. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులని తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఉడి దుడుకులలో నిలిచిన స్నేహమా. ఫ్రెండ్ని కలిసిన ఉత్సాహంలో ఏదో అలా ఫీల్స్తో పాడనమాట. సో రీచ్డ్ హోమ్, I'll be back soon.